హే గాయ్స్, బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ప్రస్తుతం మనం ఏమైనా సిమ్ తీసుకోవాలంటే మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇవి మాత్రమే. ఇవన్నీ ప్రైవేట్ నెట్వర్క్స్. అయితే బిఎస్ఎన్ఎల్ ఒకటే గవర్నమెంట్ నడిపించే నెట్వర్క్ అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ నెట్వర్క్స్ 4G అండ్ 5G స్పీడ్ వరకు అందిస్తుంది. అదే బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే ఇంకా 2G, 3G మాత్రమే ఇస్తుంది. అయితే జియో 2016లో మార్కెట్లోకి వచ్చి అన్లిమిటెడ్ 4G నెట్వర్క్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. దీనితో బిఎస్ఎన్ఎల్ లో ఉన్న సగం మంది సబ్స్క్రైబర్స్ జియోలోకి వెళ్లారు. జియో ఫ్రీగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడంతో ఎయిర్టెల్ కొద్దిగా రేట్లు తగ్గించింది. దీనికి మిగిలిన సగం మంది ఎయిర్టెల్ కి వచ్చారు. యాక్చువల్ గా మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి, జియో ఫ్రీగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది, అప్పుడు అందరూ జియోకి వెళ్ళాలి కదా, మిగిలిన సగం మంది ఎందుకు ఎయిర్టెల్ కి వచ్చారు అని. దీనికి కారణం జియో లాంచ్ అయినప్పుడు ఓన్లీ మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ లో మాత్రమే సిగ్నల్స్ ఉండేవి, విలేజెస్ లో ఉండేవి కాదు. సో ఆ మిగిలిన సగం మంది ఎయిర్టెల్ కి షిఫ్ట్ అయ్యారు. 2004 టైంలో 80% మార్కెట్ షేర్ అందుకున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 8% మాత్రమే ఉంది. అసలు ఇంత డ్రాస్టిక్ గా పడిపోవడానికి మేజర్ గా బిఎస్ఎన్ఎల్ లో జరిగిన కొన్ని స్కామ్స్, ఇంకా బిఎస్ఎన్ఎల్ లో నెక్స్ట్ ఇయర్ లోపు 4G అండ్ 5G తీసుకొని రావడానికి రతన్ టాటా గారు ఇండైరెక్ట్ గా కృషి చేస్తున్నారు. మరియు బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ ఇస్తుందా లేదా, ప్రతి ఒక్కటి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చాలా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వెళ్తే బిఎస్ఎన్ఎల్ 15th సెప్టెంబర్ 2000 లాంచ్ అయింది. బిఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇంకా బిఎస్ఎన్ఎల్ ఒక మేజర్ టార్గెట్ వచ్చి దేశంలో ఉన్న ప్రతి మూలన సిగ్నల్ రావాలి, జనాలందరూ ఒకరితో ఒకరు అందుబాటు ధరలోనే కమ్యూనికేట్ చేసుకోవాలి. అందుకే దేశం నలుమూలల్లో బిఎస్ఎన్ఎల్ ఒక సిగ్నల్ వస్తుంది. కానీ మనం గమనిస్తే ఎయిర్టెల్, జియో, విఐ ఇవి రిమోట్ ఏరియాస్ లైక్ హిల్ స్టేషన్స్, కొండ ప్రాంతాలు, వీటిలో సిగ్నల్స్ ఎక్కువగా రావు. ఇంకా బిఎస్ఎన్ఎల్ దేశం నలుమూలల్లో సిగ్నల్ తీసుకొచ్చినా అందరికీ అందుబాటు ధరలోనే తెచ్చే ప్రయత్నం చేసినా అయినా కూడా బిఎస్ఎన్ఎల్ గ్రాఫ్ కిందికి పడిపోవడానికి గల కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే బిఎస్ఎన్ఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2004 to 2005 10,183 crores ప్రాఫిట్ సంపాదించింది. ఆ సమయంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ మొత్తాన్ని బిఎస్ఎన్ఎల్ ఆక్యుపై చేసింది. అలాంటిది బిఎస్ఎన్ఎల్ పతనం అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. అయితే మనందరికీ తెలిసిన విషయమే, బిఎస్ఎన్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ రన్ చేసే కంపెనీ అని మనకి తెలుసు కదా. రాజకీయ నాయకులు పైసలు వస్తున్నాయంటే దేనిని వదిలిపెట్టరు. అలానే బిఎస్ఎన్ఎల్ కూడా ఒక రాజకీయ నాయకుని చేతిలో పడింది. ఆయనే దయానిధి మారన్. ఈయన 2004 జనరల్ ఎలక్షన్స్ లో టెలికాం మినిస్టర్ గా వచ్చాడు. అయితే ఈ దయానిధి మారన్ అనేవాడికి ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ మనందరికీ తెలిసిన సన్ నెట్వర్క్స్. అయితే ద ఎకనామికల్ టైం ఇచ్చిన సమాచారం మేరకు 770 హై కెపాసిటీ బిఎస్ఎన్ఎల్ లైన్స్ గవర్నమెంట్ కళ్ళుగప్పి తన సన్ నెట్వర్క్ కి వాడుకున్నాడు. ఇది దాదాపు 1.8 crores బిఎస్ఎన్ఎల్ కి నష్టం చేసింది. ఈ న్యూస్ సిబిఐ నుంచి వచ్చిన తర్వాత వెంటనే దయానిధి మారన్ రాజీనామా చేశాడు. ఆ తర్వాత వచ్చింది ఏ రాజా. ఇందాక చెప్పినట్లుగానే ఒక అవినీతి రాజకీయ నాయకుడి చేతిలో డబ్బు ఉన్న కంపెనీ పడితే ఏం జరుగుతుందో మళ్ళీ అదే జరిగింది. ఈసారి వచ్చిన స్కామ్ 2G స్కామ్. సింపుల్ గా చెప్తాను, బిఎస్ఎన్ఎల్ ఆ సమయంలో వైర్లెస్ స్పెక్ట్రమ్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడంటే 4G, 5G వచ్చాయి, కానీ అప్పుడు ఇంకా 2G ఉంది. సో 2G స్పెక్ట్రమ్ లో కొన్ని అవకతవకలు జరిగాయి. రాజా ఈ 2G స్కామ్ తో 1,760 బిలియన్ రూపాయలు మింగేశాడు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అలాంటిది 1,760 బిలియన్స్ అంటే దాదాపు 1,76,000 కోట్లు. మరియు ఈ రెండు స్కామ్లు సరిపోవన్నట్లు బిఎస్ఎన్ఎల్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ అప్పుడున్న ప్రభుత్వ పొలిటీషియన్స్ తో కలిసి కొన్ని ఫేక్ సూట్ కేస్ కంపెనీస్ కి గవర్నమెంట్ కి తెలియకుండా టెండర్స్ ఇచ్చేవారు. ఇలా బిఎస్ఎన్ఎల్ అప్పటి 80% నుంచి నేడు 8% వరకు పడిపోయింది. ఇప్పుడు చెప్పినవన్నీ మెయిన్ కారణాలు అయితే ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే జియో, ఎయిర్టెల్, విఐ వీరిలో ఎవరికి కాల్ చేసినా వెంటనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అయితే బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ రన్ చేసే కంపెనీ. ఇందులో ఉండేది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఒకవేళ ఏమైనా సర్వీస్ కావాలి అంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాస్తే ఆ తర్వాత 2 or 3 days కి వచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఒక రీజనే. బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ అవుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాకపోతే దీనికి ప్రజల సపోర్ట్ కూడా కావాలి. అయితే సపోర్ట్ చేయడానికి మొదటి కారణం నరేంద్ర మోడీ.
ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ BSNL లో లాస్ట్ 6 years గా 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇంకా 9,000 BSNL టవర్స్ కి పర్మిషన్స్ ఇచ్చారు. గాయ్స్, ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా రెండవ రీజన్, ఏ ఇండస్ట్రీలో అయినా మోనోపోలీ అస్సలు ఉండకూడదు. ఒకవేళ మోనోపోలీ ఉంటే రేట్స్ విపరీతంగా వారికి నచ్చినట్టు పెంచుకుంటూ పోతారు. అలా అవ్వకూడదు అంటే మోనోపోలీ ఉండకూడదు. ఎప్పుడైతే గవర్నమెంట్ రన్ చేసే కంపెనీ ప్రైవేట్ కంపెనీస్ కి పోటీ ఇస్తుందో అప్పుడు ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు రేట్స్ పెంచితే అందరూ గవర్నమెంట్ కంపెనీస్ కి వెళ్ళిపోతారేమో అని భయం వస్తుంది. సో అందుకే రేట్లు పెంచరు. ఇంకా మోనోపోలీ కూడా ఉండకూడదు. ఇంకా మూడవ రీజన్, BSNL లో ఉన్న ఓల్డ్ ఎంప్లాయీస్ అందరూ మాక్సిమం అమౌంట్ ఆఫ్ పీపుల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు BSNL లో ఉన్న వారందరూ మాక్సిమం యంగ్ ఎంప్లాయీస్. సో యంగ్ ఎంప్లాయీస్ కి టెక్నాలజీ తెలిసి ఉంటుంది కాబట్టి కొద్దిగా BSNL ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంకా నాలుగో రీజన్, BSNL 4G కి అప్డేట్ అవ్వడానికి 19,000 కోట్లు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసింది. ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ వచ్చి తేజస్ నెట్వర్క్ మరియు ఇండియా టెలికాం ఇండస్ట్రీస్ లిమిటెడ్, షార్ట్ కట్ లో ITI లిమిటెడ్ అని అనుకుందాం. ఆ 19,000 కోట్లలో 80% అంటే 15,200 కోట్లు తేజస్ నెట్వర్క్ మరియు 20% అంటే 3,800 కోట్లు ITI లిమిటెడ్ షేర్ చేసుకున్నాయి. ఈ తేజస్ నెట్వర్క్ ఎవరిదో కాదు, అదే రతన్ టాటా గారిది. సో మేజర్ రోల్ వచ్చి రతన్ టాటా గారే తీసుకున్నారు. రతన్ టాటా గారు మొత్తం హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా సెంటర్స్ లెవెల్స్ ఎక్విప్మెంట్స్ అన్ని 4G అండ్ 5G లెవెల్ కి అప్గ్రేడ్ చేస్తున్నారు. అయితే టాటా గారు ఈ ఇయర్ ఎండింగ్ లోపు 4G మరియు వచ్చే ఇయర్ ఆగస్టు లోపు 5G తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఇయర్ లో BSNL 4G అండ్ 5G తీసుకొని వస్తే ఈ జియో, ఎయిర్టెల్, VI ఈ ప్రైసెస్ అన్ని ఉత్తగానే పడిపోతాయి. ఇంకా BSNL బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇంకా ఫైనల్ ఐదవ రీజన్, మీరు గమనిస్తే BSNL కి ఇంకా స్ట్రాంగ్ బేస్ ఉంది. జియో, ఎయిర్టెల్, VI ప్రస్తుతం ఇవి అన్ని ఏరియాస్ లో సిగ్నల్స్ వచ్చినా రిమోట్ ఏరియాస్ లో మాత్రం సిగ్నల్స్ రావు. కానీ BSNL కి మాత్రం రిమోట్ ఏరియాస్ లో కూడా సిగ్నల్స్ వస్తాయి. ఇది స్ట్రాంగ్ బేస్ అవ్వడం వల్ల రిమోట్ ఏరియాస్ లో కూడా 4G అండ్ 5G సిగ్నల్స్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోకి కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.